బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో టార్గెట్ ఛేదనలో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్ గా మైదానం వీడాడు. దీంతో 241 రన్స్ ఛేదనలో ముంబై కేవలం 222 పరుగులకే పరిమితమైంది. అప్పటికి రోహిత్ 13 బంతుల్లో 19 రన్స్ చేశాడు. ఈ క్రమంలో రోహిత్ గాయంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. కానీ అతడికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ వచ్చింది. కండరాలు పట్టేయడంతో స్టేడియం విడిన అతడు స్కానింగ్ తీయించుకున్నాడు. మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చీలిక లేదని తేలిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్ ఆడతాడో లేదో అనేది ఇంకా గందరగోళంగానే ఉంది. గాయం మరీ పెద్దది కాకపోవడంతో ఫస్ట్ అనుకున్నట్లు మరిన్ని మ్యాచ్లకు మాత్రం దూరమయ్యే ఛాన్స్ లేదు. ఇవాళ సాయంత్రానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న రోహిత్ సేవలు జట్టుకి ఎంతో అవసరం. కనీసం అతడిని ఇంపాక్ట్ ప్లేయర్ గానైనా బరిలోకి దింపే అవకాశం ఉంటుందని ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ తరపున 6,000 రన్స్ చేసిన బ్యాటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ సీజన్లో ముంబై 4 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ కి చేరుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్న ఎంఐ బౌలింగ్ మాత్రం తేలిపోతోంది. స్టార్ ప్లేయర్లు బుమ్రా, బౌల్ట్ ప్రభావం చూపించలేక ఘోరంగా విఫలమవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, రోహిత్ గాయం తీవ్రంగా లేదంటున్నారు, దీని గురించి అప్డేట్స్ ఉన్నాయా? వెల్ తరంగిణి అంటే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆడకపోవచ్చు అకార్డింగ్ టు ది లేటెస్ట్ రిపోర్ట్స్. ఎందుకంటే అతనికి కొంచెం రెస్ట్ అయితే అవసరం. వి ఆల్ నో దట్ 6th ఓవర్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హ్యామ్స్ట్రింగ్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. అండ్ ముంబై ఆఫ్ కోర్స్ లాస్ట్ ద మ్యాచ్ అగైన్స్ ఆర్సీబీ. అండ్ నేను అనుకుంటాను అంత రిస్క్ తీసుకోకపోవచ్చు. బికాస్ ఇంకా చాలా మ్యాచెస్ లాంగ్ సీజన్ టు గో గనుక అతని ప్లేస్ లో నవీందర్ ను టాప్ ఆర్డర్ లో పంపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే విల్ జాక్స్ ఈజ్ యాక్చువల్లీ అరైవ్ అయినట్టున్నాడు అక్కడ ముంబైలో. నెక్స్ట్ మ్యాచ్ కి అతడు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ ఉండాలంటే విల్ జాక్స్ వి ఆల్ నో దట్ హి ప్లేడ్ కీ రోల్ ఇన్ ద వరల్డ్ కప్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ సెమీఫైనల్ వరకు ఇంగ్లాండ్ రావడానికి అతడే కారణం. బ్యాటింగ్ బౌలింగ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లోవర్ ఆర్డర్ లో చేశాడు. అతను టాప్ ఆర్డర్ లో కూడా ఆడగలుగుతాడు, ఓపెనింగ్ కూడా చేయగలుగుతాడు. ఇంకా క్వింటన్ డికాక్ ఉన్నాడు. వాళ్ళకు ఒక ఫారిన్ బ్యాటర్ తీసుకోవాలంటే కూడా ఇండియన్ బౌలింగ్ స్ట్రెంత్ పెంచుకుంటూ. సో నేను అనుకుంటాను ఇటువంటి సిచ్యువేషన్ లో కొంచెం రిస్క్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే రోహిత్ మనకు ఈ ఐపీఎల్ కాదు కదా తరంగిని, నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు కూడా అతను ఆడాలి కనుక 2027 బిగ్ వరల్డ్ కప్ వరకు అతని రిస్క్ తీసుకోకపోవచ్చు. అండ్ ఐ థింక్ ముంబైకి లాసే, నో డౌట్ అబౌట్. అతను లేకపోవడం అనేది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హ్యూజ్ లాస్ ఫర్ దెమ్ బికాస్ ఈస్ బీన్ ఎ స్టార్ పర్ఫార్మర్ ఫర్ దెమ్. బట్ నెక్స్ట్ మ్యాచ్ లో నేను అనుకుంటాను అతన్ని చూసే ఛాన్సెస్ అయితే తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే నెట్స్ లో కూడా అతను రాలేదు అంటే an indication that he may not play in the next match, Tarangin, according to latest report. ఓకే సుధీర్, అయితే ఇవాళ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతారంటారా? ఇవాళ మ్యాచ్ లో కాదు కదా, ఇవాళ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ వర్సెస్ ఇవాళ లక్నో జరుగుతుంది. రేపు జరిగే మ్యాచ్ లో మీరు అన్నట్టుగా పంజాబ్ ఆడతారు కదా, పంజాబ్ తో ఆడతారు. అండ్ అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా రాకపోవచ్చు. బికాస్ అతనికి ఇంజరీ ఉంది అంటే నేను అనుకుంటాను ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఛాన్స్ కూడా ఉండదు. బికాస్ రిస్క్ తీసుకోరు. మళ్ళీ మీకు రన్నింగ్ చేయాలి కదా, మీకు రన్నర్ అలౌ చేయరు కనుక రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక హ్యామ్స్ట్రింగ్ అనేది చాలా సివియర్, అంటే కొంచెం సివియర్ గా అవుతుంది ఒక్కొక్కసారి. సో టేర్ అయితే లేకపోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం. సో అందుకని నేను అనుకుంటాను ఐ డోంట్ థింక్ దే టేక్ రిస్క్. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కూడా తెలుసు ఇంకా లాంగ్ సీజన్ ఉంది కదా, ఇంకా ఆఫ్ సీజన్ మ్యాచెస్ కాలేదు కనుక ఐ థింక్ విల్ బి రెస్టెడ్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంది కనుక అప్పటి వరకు ఫిట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్ లోనైతే అగైన్స్ పంజాబ్ టుమారో ఐ డోంట్ థింక్ విల్ ప్లే బికాస్ నెట్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి రాలేదు అంటే ఐ డోంట్ థింక్. అండ్ విల్ జాక్సన్ మేబీ ఒక ఫారిన్ బౌలర్ ను తగ్గించి తీసుకుంటారా, దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ అతనికైతే రోహిత్ శర్మకి అయితే నెక్స్ట్ మ్యాచ్ కు అవకాశం ఏం చేస్తే అతని రెస్ట్ ఇచ్చే అతనికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి తరంగిణి. అంటే రోహిత్ లేకుంటే ముంబైకి ఇబ్బంది అనుకోవాలంటారా? నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ ముంబైకి స్టార్ ప్లేయర్ అతనే కదా. బట్ స్టిల్ వాళ్ళకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇద్దరు టాప్ ఆటలు ఆడించి జాక్స్ ని ఇంక్లూడ్ చేసి ఒక ఫారిన్ బౌలర్ ప్లేస్ లో ఐ థింక్ వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవచ్చు బ్యాటింగ్ లో. సో వాళ్ళకి బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళకు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బౌలర్స్ లో ముఖ్యంగా బుమ్రా లాంటి బౌలర్ ఇప్పటి వరకు వికెట్ తీసుకోలేదు ఈ సీజన్ లో 4 మ్యాచెస్. నేను లాస్ట్ ఇయర్
మీరు ప్లే ఆఫ్స్ తీసుకున్నట్లయితే 5 మ్యాచెస్ లో వికెట్ లేదు, కొన్ని రన్స్ కూడా ఇస్తున్నాడు అతను. సో బౌలింగ్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, బట్ బ్యాటింగ్ లో నేను అనుకుంటాను దే ఆర్ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ, అందులో డౌటే లేదు. సో అతడు లేని లోటు ఉంటుంది డెఫినెట్ గా టాప్ ఆర్డర్. రోహిత్ ఎంత బిగ్ ఇంపాక్ట్ కనబరుస్తాడో మ్యాచ్ లో అనేది అందరికి తెలిసిందే తరంగిని. అతన్ని మిస్ అవుతారు ఒక మ్యాచ్ అయినా 2 మ్యాచ్లు అయినా కానీ, బట్ అతన్ని భర్తీ చేయడానికి కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. మేబీ రోహిత్ లాగా అని మనం ఎక్స్పెక్ట్ చేయకున్నా కానీ, బట్ దెర్ ఆర్ ప్లేయర్స్ ఇన్ ద ముంబై టీమ్ హూ కెన్ డూ బెటర్ జాబ్ యాక్చువల్లీ ఫర్ దెమ్, గుడ్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మరి ఇప్పటికే ముంబై 4 మ్యాచ్లు ఓడిపోయింది కదా, కారణాలు ఏమనుకోవాలంటారు? సో మెనీ, బికాస్ వన్ అని కాదు, బౌలింగ్ లో ఇంత ముందు చెప్పినట్టుగా బుమ్రా వికెట్ ఇప్పుడు బుమ్రా నుంచి మెయిన్ గా రన్స్ తక్కువ ఇవ్వడంతో పాటు వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అదొకటి జరగటం లేదు. దర్ ఆర్ సో మెనీ రీజన్స్, వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి బ్యాటింగ్ లో కూడా, సెట్ కాలేదు ఇంకా మిడిల్ ఆర్డర్. సో తిలక్ వర్మ ఫామ్ లో లేడు. సో ఐ థింక్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ యాక్చువల్లీ, ఒకటి కాదు రెండు కాదు. సో వీ హ్యావ్ టు సి అంటే ఎటువంటి చేంజెస్ చేస్తారో, ఎటువంటి కాంబినేషన్స్ కొరకు వాళ్ళు ట్రై చేస్తున్నారు, అండ్ ఆ కాంబినేషన్స్ వర్కౌట్ కావాలని మనం కోరుకుందాం. ముంబై బౌలింగ్ వైఫల్యమే ఓటములకు కారణం అంటారా? బౌలింగ్ ఒకటి వన్ ఆఫ్ ద రీజన్స్, అండ్ బ్యాటింగ్ లో కూడా బిగ్ స్కోర్ చేజ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా కనబడ్డది కదా మన లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ అగైన్స్ 240 చేజ్ చేయడంలో కొంచెం కష్టపడారు స్టార్టింగ్ లో. అండ్ రోహిత్ అఫ్ కోర్స్, రోహిత్ ఇంజరీ కావడం తోటి మరింత ప్రెషర్ అనేది కనబడింది. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు, తిలక్ వర్మ అవుట్ కావడం, తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్ద స్కోర్స్ చేయడం లేదు, అండ్ హార్దిక్ పాండ్యా నుంచి కూడా చాలా బిగ్ స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే కెప్టెన్ గా ఆల్రౌండర్ గా. సో అవన్నీ కూడా జరగటం లేదు. బౌలింగ్ తో పాటు మిగతా సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళకు. ఫస్ట్ మ్యాచ్ లో చేజ్ చేసి గెలిచారు అగైన్స్ కోల్కతా, ఆ తర్వాత స్ట్రగుల్. ఆర్ఆర్ మ్యాచ్ చూసాం కదా, ఆర్ఆర్ మ్యాచ్ లో వాళ్ళు 150 కూడా చేజ్ చేయలేకపోయారు. అంటే అంటే అఫ్ కోర్స్ 11 ఓవర్స్ మ్యాచ్ అది, బట్ అక్కడ కొన్ని ఇబ్బందులు కనబడ్డాయి. సో ఐ థింక్ మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నిటిని కొంచెం రెక్టిఫై చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఉన్నారు కనుక ఐ థింక్ ముంబై ఎప్పుడు కూడా తరంగిని ఫస్ట్ హాఫ్ లో అలాగే ఆడుతుంటారు. మీరు ఇఫ్ యూ గో బై దేర్ హిస్టరీ ఆల్సో, ఆ తర్వాత వరుసగా గెలుస్తూ ఉంటారు. వరుసగా 7 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్ ఆడి ఫైనల్స్ లో వెళ్ళి కప్ గెలిచినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. యూ కాంట్ రైట్ దెమ్ ఆఫ్ రైట్ నౌ యాక్చువల్లీ. హోప్ దట్ దిల్ మేక్ ఎ కమ్ బ్యాక్ ఇన్ టు ది టోర్నమెంట్, హోప్ సో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ.